అది నా బిడ్డరా, అది నీతో ఎట్లొస్తుందో నేను చూస్తా. అది నా పిల్లరా, ఎట్లా రాదు నేను కూడా చూస్తా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. నా మాటకి నీ సమ్మతమైతేనే ఈ డబ్బు తీసుకుంటాను, లేకపోతే లేదు. సరే అలాగే కానివ్వండి అమ్మా. అమ్మా వద్దమ్మా. రామచంద్ర, నీ స్నేహితుడు అందర్నీ ఇంటికి రమ్మన్నాడు, కుదరదని చెప్పేశావు. ఇప్పుడు అతని తృప్తి కోసం డబ్బిస్తున్నాడు. అది కాదంటే నీ స్నేహితుడు నొచ్చుకుంటాడురా. అవసరమైతేనే ఖర్చు పెట్టుకుందాం, లేకపోతే తిరిగి ఇచ్చేద్దాం. సరే అమ్మా, ఇక మేము బయలుదేరుతాం. ఉంటారా రామా? అమ్మ మధు, బాయ్ అమ్మా. రే నువ్వు కూర్చోరా, లేవకు. ఆరోగ్యం జాగ్రత్త అంకుల్. అలాగే అల్లుడు గారు. సరేరా, నేను తర్వాత ఫోన్ చేస్తాను. వెళ్ళొస్తాం ఆంటీ. అలాగే బాబు. వస్తాం బామ్మగారు. మంచిది నాయనా. పదరా. థ్యాంక్స్ అన్నయ్య, హాస్పిటల్లో మాతో పాటే ఉండి మాకు సపోర్ట్గా ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్. నాకు థ్యాంక్స్ ఇట్టమ్మా. అన్నయ్య అని పిలిచి నాకు చెల్లెలు అయిపోయావు. అలాంటప్పుడు ఈ ఇల్లు నా ఇల్లు కదా, మీ బాధ నా బాధ కదా. ఇంకెప్పుడు దేనికి థ్యాంక్స్ చెప్పకమ్మా, ఈ అన్నయ్య ఫీల్ అవుతాడు. రే రూతర్, సార్ నేను నందు కార్లో వస్తాను, నువ్వు ఆ కార్ తీసుకొచ్చే. అలాగే సార్. సరే అమ్మా, వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. ఆరోగ్యం జాగ్రత్త. బాయ్. చూసావా నందు, మధు ఎప్పుడూ చలాకీగా అల్లరి చేస్తూ కనిపిస్తుంది. అలాంటి అమ్మాయి ఇంత రెస్పాన్సిబుల్గా మెచ్యూర్డ్గా ఉంటుందని ఎవరికైనా అనిపిస్తున్నారా? పెళ్ళైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో సందర్భాల్లో తను ఎంత మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తూ వచ్చిందో చూస్తూ ఉన్నాం. జనరల్గా ఇంటి బాధ్యత అంటే కొడుకుతో పోలుస్తారా, కానీ మన మగాళ్ళమైనా ఒప్పుకోవాల్సింది ఏంటంటే తండ్రి గురించి కూతురుకుండే బాధ్యత, ప్రేమ చాలామంది కొడుకులకు ఉండదురా. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి అత్తారింట్లోనో భర్తతోనో గడపాలనుంటుంది. కానీ మధు అలాంటి చిన్న చిన్న కోరికలను కూడా పక్కన పెట్టి తండ్రిని చూసుకోవాలనుకుంటుంది. యువర్ అబ్సల్యూట్లీ కరెక్ట్ డాడీ. మధుకి వాళ్ళ నాన్నంటే ప్రాణం. ఆ ప్రేమతోనే అంత బాగా చూసుకుంటుంది. ఎగ్జాక్ట్లీ. మధు అన్ని విషయాల్ని చాలా పాజిటివ్గా చూస్తుంది. నేను ఇంటికి రాగానే తనేమందో తెలుసారా? నాన్నకి ఇలా అయిపోయిందని కృంగిపోతూ ఉంటారు. ఆయనతో ఆ విషయాలేవి ప్రస్తావించకుండా మీరు రెగ్యులర్గా వచ్చినప్పుడు ఎలా పలకరిస్తారో, ఎలా సరదాగా ఉంటారో అలాగే ఉండండి. ఒకవేళ ఆయనే ఈ ప్రస్తావన తీసుకొచ్చినా ఇదసలు పెద్ద ప్రాబ్లమే కాదని ధైర్యం చెప్పండి అని చెప్పిందిరా. ఎంత మెచ్యూరిటీ ఉంటే అంత గొప్పగా ఆలోచిస్తుంది చెప్పు. ఒక మనిషికి సైకలాజికల్గా ఎలా సపోర్ట్ చేయాలి అన్నది తనకి బాగా తెలుసురా. మధు ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా అనుకూలంగా మార్చేసుకుంటుంది. ఐ అగ్రీ విత్ యూ డాడీ. అన్నిటినీ మార్చుకోవడమే కాదు, నిన్ను కూడా. నన్ను కూడానా? అంటే నిన్ను కూడా కొన్ని విషయాల్లో మార్చింది కదరా. మామూలుగా అయితే ఇలాంటి విషయాలన్నీ నువ్వు పెద్దగా పట్టించుకోవు. ఇప్పుడు మీ మామగారింటికి వచ్చావు, వాణ్ణి పట్టించుకున్నావు, కేరింగ్ చూపిస్తున్నావు. ఇదంతా బాగుందిరా, నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ మాత్రం కన్సర్న్ చూపించాలి కదా నాన్న. ఎస్, నేను కూడా అదే అంటున్నాను. నువ్వు మధు విషయంలో ఎలా ఉండేవాడివో, ఎంత మూర్ఖంగా మొండిగా బిహేవ్ చేసేవాడివో ఇంకా నాకు గుర్తుంది. కానీ ఈ క్షణం నువ్వెలా ఉన్నావు, తనకి నీకు మధ్య ఉన్న రిలేషన్షిప్ ఎంతగా బలపడిందో, మీరిద్దరూ ఎంత దగ్గరయ్యారో నాకు స్పష్టంగా తెలుస్తుంది.
నువ్వు వచ్చింది కేవలం రామచంద్ర ఆరోగ్యం బాగాలేదని మాత్రమే కాదు, మధు మీదున్న ప్రేమతో వచ్చావు. నువ్వు గ్రహిస్తున్నావో లేదో కానీ నాకైతే తెలుస్తోంది. ఇప్పుడు ఈ విషయాన్ని నీకు చెప్పాననుకో, అగ్రిమెంట్ విషయం నీకు గుర్తొస్తుంది. నువ్వు మళ్ళీ ఈగోకి పోయి నీ పాత మొండితనం, మూర్ఖత్వంతోటి తనకి దూరంగా ఉంటావు. అందుకే నా మనసులో ఉన్న మాట నీకు చెప్పకుండా ఆగాను. మీరిద్దరూ 100 ఏళ్లు సంతోషంగా ఉండాలి. అమ్మా అమ్మా, ఏంట్రా? ఇందు నిన్నటి నుంచి పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోవట్లేదు. స్పృహ తప్పి పడిపోయేలా ఉంది. తనతో ఎలాగోలాగా ఏదో ఒకటి తినిపించండమ్మా. ఏంట్రా, నీ పెళ్ళానికి నువ్వు తినిపించకుండా మాకు చెప్తున్నావు? నేను చెప్పి చూశానమ్మా, అసలు మాట వినట్లేదు, తినడం లేదు. ఏం చేస్తాం, దాని అవసరం మనకుంది కాబట్టి ఏదో ఒకటి ప్రయత్నం మేము చేస్తాంలే. పదమ్మా. ఇందు, నిన్నట్నుంచి నువ్వేం తినలేదు. నువ్వు తినకపోతే మాకు ముద్దెలా దిగుతుంది చెప్పు? కొంచెం తినమ్మా. 2 ముద్దలైనా తినిందు. ప్లీజ్ వద్దు, తినబుద్ధి అవ్వట్లేదు. ఎన్ని రోజులని ఇలా ఉంటావు చెప్పు? తిండి తిప్పలు మానేసి నిన్ను నువ్వు శిక్షించుకుంటావా చెప్పు? మీ నాన్నగారికి ఇప్పుడే ప్రమాదం లేదు కదా. మెల్లగా అన్నీ సర్దుకుంటాయి. దాని గురించే నువ్వు ఆలోచిస్తూ బాధపడుతూ ఉండకిందు. కాస్త తినమ్మా. ఇందు, జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటూ కూర్చుంటే ఏదీ మారదు. ముందు ముందు జరగాల్సింది చూడాలి. ఏం చేయాలన్నా నువ్వు కొంచెం ధైర్యంగా ఉండాలి. ఆరోగ్యం చూసుకోవాలి. తింటేనే కదా ఆరోగ్యం బాగుండడానికి. కాస్త తినుందు. నువ్వెంత కుమిలిపోతున్నావో నేను అర్థం చేసుకోగలను. అసలు మీ నాన్నలా కుప్పకూలిపోయినప్పటి నుంచి నాకు నా మనసులో లేదమ్మా. ఏదో తెలియని వైరాగ్యం వచ్చేసింది. శ్మశాన వైరాగ్యం అంటారు చూడు, అట్లాంటిది. జీవితం అంటే ఇంతేనా అనిపించేసింది. ఏ నిమిషానైనా ఇలాంటి పరిస్థితి ఎవరికైనా రావచ్చు. ఏదీ నిరంతరం కాదు. ఏంటో ఈ మాత్రం దానికి ఈ గొడవలు, ద్వేషాలు ఎందుకమ్మా? ఇన్నాళ్ళు నీతో మేం పడిన గొడవలకి, వీడు చేసిన పనులకి మాకే సిగ్గేస్తుందమ్మా. ఇక నుంచి ఈ గొడవలు ఇవేం వద్దు. మనకున్న దాంట్లో సంతోషంగా బతికేద్దాం. కొంచెం తినమ్మా. నువ్విలా తినకుండా మాట్లాడకుండా ఉంటే మేమేదో తప్పు చేసిన వాళ్ళలాగా అనిపిస్తుంది. అమ్మ అన్నట్టు ఇన్నాళ్ళు మా ప్రవర్తనకి మాకే సిగ్గేస్తుంది. సారీ ఇందు. దయచేసి అవేం మనసులో పెట్టుకోవద్దు. మాకు ఇప్పుడిప్పుడే అన్నీ తెలిసొస్తున్నాయి. ఇంకెప్పుడు నీతో అలా ప్రవర్తించావు. తినిందు ప్లీజ్. అమ్మా తినమ్మా.